ఇప్పుడు కలియుగంలో కలవు నామస్మరణ అని చెప్పారు. రాముడి జమానాలో త్రేతాయుగంలో రాముడు స్వతహాగా తన కొడుకులకు లవకుశులకు రాజ్యం ఇవ్వకుండా హనుమంతుడికి చిరంజీవుడు, సప్త చిరంజీవులు అంటారు. 7 మంది చిరంజీవులు ఉన్నారు, అందులో హనుమంతుడు చిరంజీవి. అన్ని యుగాల్లో కూడా ఉండేవాడు హనుమంతుడు. కలియుగంలో అంతం వరకు ఉండేవాడు హనుమంతుడు. ఎక్కడైతే రామనామం ఉంటుందో రామరాజ్యము, రామ ధర్మ రక్షణ కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం మన హనుమంతుడు భక్తుడి రూపంలో ఇక్కడ ఉన్నాడు. హనుమంతుడు, ఇది హనుమంతుడి క్షేత్రం. ప్రధాన దేవత ఇక్కడ హనుమంతుడుగా ఉన్నాడు. ప్రధాన దేవతగా ఆంజనేయ స్వామికి ఇష్టమైనది రామనామం. ఆ రామనామం పొడుగు బొట్టోళ్ళు విష్ణుమూర్తిని, అడ్డం బొట్టోళ్ళు ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ, ఓం నమ శివాయ. ఈ 2 మంత్రాల్లో నుంచి పట్టిందే రామ అనే 2 అక్షరాలు. అడ్డం బొట్టోళ్ళు, పొడుగు బొట్టోళ్ళు వైష్ణవ సాంప్రదాయము, శైవ సాంప్రదాయం నుంచి వచ్చిందే రామనామం. అలాంటి రామనామాన్ని ఎవరైనా అనవచ్చు, ఎప్పుడైనా అనవచ్చు, ఎక్కడైనా అనవచ్చు. రామనామానికి ముట్టుడు లేదు, అంటుడు లేదు, ఏం లేదు. చచ్చిపోయిన పీనుగు మోసేటప్పుడు కూడా రామనామ సత్యే, రామనామ సత్యే అంటారు. ఈ ప్రపంచంలో సత్యం అనేది ఏమున్నది అంటే ఒకటే ఒక సత్యం ఉన్నది. సత్యం ఏమున్నది? ఒకటే ఒకటి, అది 2 రామ 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 రామ.